80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేటి ఉదయం నుంచే ఉత్సాహపూరిత వాతావరణం కనిపించింది. జాతీయవాదుల ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేశారు. తమ జేబులకు మువ్వన్నెల జెండాలను ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ ఇతర అధికారులతో కలిసి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ రాహుల్ మీనా, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుల స్ఫూర్తితో దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగం కావాలని వారు పిలుపునిచ్చారు. తొలుత కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు జాతీయ జెండాను ఎగురవేశారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, వారు కలలుగన్న భారతదేశాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా, దేశభక్తి పూరిత వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజానగరం శాసనసభ్యుల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి దంపతులు పాల్గొని మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం రాజానగరం ఎంపీడీఓ కార్యాలయం నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు 300 అడుగుల భారీ జాతీయ జెండాతో జరిగిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శివరాం సుబ్రహ్మణ్యం పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నగరంలోని దేవీచౌక్, సీతంపేట, జమీందారీ మెట్టు, పేపర్ మిల్లు ప్రాంతం, లాలా చెరువు వైశ్య హాస్టల్, మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగగుళపు శివరాం సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోత బాల విజయ సారథి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతాలను ఆలపించి వందన స్వీకారం గావించారు. భారత్ మాతాకి జై అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గోదావరి పుష్కర యాత్రికులకు పుష్కర యాత్ర మధుర అనుభూతి నింపేలా సౌకర్యాలు, ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను కోరారు. కలెక్టరేట్ లో ఆమె గోదావరి పుష్కరాల సన్నాహక ఏర్పాట్లు, గ్రామ పంచాయతీలో పరిపాలన, పారిశుధ్య నిర్వహణ అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం పుష్కర ఘాట్లు, పుష్కర నగరాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నందున పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గ్రామ పంచాయతీల ద్వారా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లను చేపట్టాలని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయతీ శాఖ అధికారులను ఆదేశించారు. మెడికో డాక్టర్ ప్రియాంకను దారుణంగా కారుతో ఢీకొట్టి హత్య చేసిన నిందితులకు, వారికి సహకరించిన నాయకులకు జీవిత ఖైదు శిక్ష విధించినా సరిపోదని మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరతరాం స్పష్టం చేశారు. మెడికో డాక్టర్ ప్రియాంక సంతాప సభను రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్లో ఉన్న ప్రసాదిత్య మాల్ వద్ద నిన్న సాయంత్రం నిర్వహించారు. మార్గాని భరత్తో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ విశాఖ, విజయనగరం జిల్లాల కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణ, మాజీ హోంమంత్రి తానేటి వనిత, అమలాపురం మాజీ ఎంపీ చింత అనురాధ, మాజీ ఎమ్మెల్యేలు జకంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డి, రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ రాజమండ్రి పార్లమెంటు ఇన్ఛార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడ్పాటి సర్లారెడ్డి, వైసీపీ స్థానిక నాయకులు ప్రియాంక చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ ఈ కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రకాష్ నగర్ సీఐ బాజీలాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖైదీల్లో పరివర్తనకు కృషి చేస్తున్నందుకు గాను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ విశిష్ట రాష్ట్రపతి పథకానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జైలు శాఖ అధికారులు, సిబ్బంది, సహచరులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఖైదీల పునరావాసం, దిద్దుబాటు కార్యక్రమాలు, మానవతా దృక్పథంతో సేవలు, కారాగార పరిపాలనలో నిబద్ధతతో పనిచేసినందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించిందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాహుల్ ఈ పురస్కారాన్ని అందుకుంటారు.
తప్పుడు పత్రాలు సమర్పించి తూర్పుగోదావరి జిల్లా కోవూరు మండలంలోని వివిధ ఎస్బీఐ బ్యాంకు శాఖల నుంచి కోట్లాది రూపాయల రుణాలు పొందిన కేసులో ప్రధాన నిందితుడు కవల వెంకట నరసింహను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏపీ సిఐడి ఎస్పీ ఆర్ గంగాధర్రావు, రాజమహేంద్రవరం ఏఎస్పీ అస్మా ఫర్హీన్ వెల్లడించారు. గతంలోనే ఈ కేసులో ప్రమేయం ఉన్న బ్యాంక్ సిబ్బందిని కూడా సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. సిఐడి వివరాల ప్రకారం నరసింహం 2018 నుండి 2020 మధ్య కాలంలో కొవ్వూరు పరిధిలోని వివిధ ఎస్బీఐ బ్యాంకు శాఖల్లో తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంక్ అధికారులతో కొమ్మక్కై సుమారు 11 కోట్లు వివిధ వ్యక్తుల పేర్లపై వారికి తెలియకుండానే రుణాలు పొందాడు. అనంతరం సదరు రుణ మొత్తాలను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి వాటిని తిరిగి చెల్లించకుండా తప్పించుకుని తిరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గతంలో నరసింహను ఢిల్లీలో అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో పోలీసు వారి నుండి తప్పించుకుని పారిపోయాడు. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ వి శేఖర్ 2026 శ్రీ సోమయాజు శివరామయ్య హైమావతి పురస్కారానికి ఎంపికయ్యారు. నిర్వాహకులు అన్నం శ్రీధర్ బాచి, సోమయాజుల వెంకటరమణ ఈ మేరకు ప్రకటించారు. నేటి సాయంత్రం విజయవాడలోని బాలోత్సవ భవన్లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలో శేఖర్ సీనియర్ న్యాయవాది, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు బివి కృష్ణారెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంటారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. సుమారు 52 ఏళ్లకు పైగా వివిధ దిన, వార, మాసపత్రికల్లో వేలాది కార్టూన్లు గీసిన శేఖర్ కు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక పురస్కారాలు లభించాయి.